ఉద్యోగం పేరుతో మహిళను మోసం చేసి లక్షల రూపాయలు వసూలు చేసిన సైబర్ నేరస్తుని అనంతపురం జిల్లా ఉరవకొండ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి నుంచి 70,000 రూపాయల నగదు, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. ఉరవకొండ ఇందిరానగర్లోని ఓ మహిళకు నెల్లూరుకు చెందిన మహేష్ ఫేస్బుక్లో కొన్ని నెలల కిందట పరిచయం అయ్యాడు. ఆమెకు ప్రైవేట్ బ్యాంకులో టెలికాలర్ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి 23 లక్షల రూపాయలు యూపీఐ విధానంలో జమ చేయించుకున్నాడు. ఆ తర్వాత నుంచి అతడు అందుబాటులో లేకపోవడంతో మోసపోయానని గుర్తించిన మహిళ జనవరి 28న పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు సాంకేతికతను ఉపయోగించి నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. కోర్టు రిమాండ్ విధించడంతో అతన్ని అనంతపురం జిల్లా జైలుకు తరలించారు. తీసుకొని ఉద్యోగం తీర్చుకోవడం మోసం చేసినట్టు ఫిర్యాదు చేయగా ఆ మహిళ ఫిర్యాదు మేరకు కేసు రిజిస్టర్ సైబర్ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఆ ముద్దాయిని ఐడెంటిఫై చేసి పెట్రోల్ బంక్ కేకే పెట్రోల్ బంక్ దగ్గర ఉరవకొండ పట్టణంలో అరెస్ట్ చేసి కేసుకి ఉపయోగించినటువంటి సెల్ ఫోన్ మరియు 70,000 రూపాయల అమౌంట్ను సీజ్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయగా కోర్టు వారు 14 రోజుల రిమాండ్ చేయడం జరిగింది. ఆ ముద్దాయిని సబ్ జైలు అన్నప్పుడు తరలించడం జరిగింది.